బండి వేసుకుని మనం మరి బంటిపల్లి వెళ్ళాలనుకో, ఉదాహరణకు చెప్తున్నాం. మనకు ఒక వాడిక, వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపున వెళ్ళి మరలా వచ్చేటప్పుడు కూడా ఎడం చేతిన రావాలి. అదేమైందంటే మనకు వాడిక అయిపోద్ది అనమాట. ఇటు వెళ్ళాలి, దాని రోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇటు వెళ్ళాలి అనేది ఒక వాడిక అయిపోద్ది అనమాట. అట్లా వాడిక ప్రకారంగా యేసు ప్రభువారు కూడా ఏం చేస్తూ వచ్చేవాడు, తన వాడిక చొప్పున ఏం చేసేవాడంటే ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు అనమాట. ఇప్పుడు ఉదయం లేవగానే టీ అట్ట అలవాటు, లేకపోతే కొంతమందికి సాయంత్రం 4, 5 ఆ ప్రాంతంలో స్నాక్స్ తినటం అలవాటు, అంటే వాడిక అనమాట. అట్లాగే యేసు ప్రభువారు కూడా ప్రార్థన జీవితాన్ని ఆయన దాన్ని వాడిక చేసుకున్నాడు అనమాట, వాడిక చేసుకున్నాడు. అందుకని వాడుక చొప్పున ఏం చేస్తూ వచ్చేవాడో ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం, తన శిష్యులతో కూడా ఏం చేస్తూ వచ్చేవాడు, పలుమార్లు ఆ ఒలివల కొండకి వెళ్ళేవాడు ప్రార్థన చేయటానికి. పలుమార్లు ఎక్కడికి వెళ్ళేవాడంట, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళింది. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెలుసుండేవాడు. మనం ఇక్కడ చూస్తే పలుమార్లు ఆ గెచ్చమనేటువంటి తోటలోనికి వెళ్తూ ఉండేవాడు. ఒలివలి కొండ మీద గెచ్చమనేటువంటి తోట ఉండి, ఆ తోటలోనికి యేసు ప్రభువారు పలుమార్లు అక్కడికి వెళ్ళేవాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలివల కొండకు వెలుసు. కాబట్టి ఒలివల కొండకు రాత్రి అయిందంటే ఒలివల కొండకి వెళ్తూ ఉండేవాడు అనమాట. యేసు ప్రభువారికి అది యేసు ప్రభువారికి అది వాడిక అనమాట. అట్లా యేసు ప్రభువారు తన జీవిత పర్యాంతము ఎక్కువ దేంతో గడిపేవాడంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండేవాడు అనమాట. కాబట్టి మరి ఆ రీతిగా యేసు ప్రభువారు ఆయన ప్రతిరోజు ఆ యొక్క ఒలివల కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. కాబట్టి యేసు ప్రభువారికి అది ఏమైపోయిందంట, వాడిక అయిపోయిందంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఈ రాత్రి అప్పగించబడతాడన్న అనే సమయంలో ఆ రాత్రి చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి చేసినటువంటి ప్రార్థన మనం చదువుకునేది. ఇంకా రేపు అప్పగించబడతాడు ఆయన, ఈ నైట్ అప్పగించబడతాడు అనగా, అంటే గురువారం రాత్రి ఆయన అప్పగించబడతాడు అనమాట. శుక్రవారం నాడు ఆయన సిలువ వేస్తారు. రాత్రి అంతా ఆయనకి అనేకమైనటువంటి తీర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. 7 అన్యాయపు తీర్పులు జరిగిన తర్వాత మరలా ఉదయమున యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయపు తీర్పు తీర్చి ఏం చేసేవాళ్ళు, ఆయన్ని సిలువ వేశారనమాట. కాబట్టి ఆయన చనిపోకముందు, సిలువేయక ముందు జరిగినటువంటి ఆఖరి ప్రార్థన యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఇది. కాబట్టి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలివల కొండకి వెళ్ళెను. తెల్లవారుగానే అంటే రాత్రి అంతా ఎక్కడున్నాడు, ఒలివల కొండలో ఉన్నాడు అనమాట, గెత్సేమనే తోటలో ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే తన వాడుక చొప్పున ఏం చేస్తూ వచ్చేవాడు, ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఆ ఒలివల కొండలో చేసినటువంటి ప్రార్థనలు ఒక 7 ఒలివల కొండ అనుభవాన్ని మనకు తెలియచేయబడుతుంది అనమాట. 7 అనుభవాలు ఉన్నాయి అక్కడ. 7 అనుభవాల్లో గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు చేసిన ప్రార్థనల్లో 7 అనుభవాలు మనం నేర్చుకోవాలి. వాటిని మనం నేర్చుకోవడానికి యేసు ప్రభువారు ఆయన చేసినటువంటి ప్రార్థన. మొదటి ప్రార్థన ఏమనుకున్నామంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో
తన వాడికి చొప్పున ప్రార్థన చేస్తూ వెళ్ళేవాడు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని ఉండని శిష్యులతో చెప్పి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చేవాడు? ఒంటరి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. ఏకాంత ప్రార్థన చేసేవాడు. అంటే యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఆ గెత్సెమనే తోట అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే ఒంటరి అనుభవం లేదా ఏకాంత అనుభవం నేర్పిస్తున్నాడు అనమాట. మనం ఒక్కలమున్నా చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే, ప్రార్థన చేస్తున్నారమ్మ అంటే ఏమంటారు కొంతమంది, మా భార్య నాకు సహకరించదు, లేకపోతే మా పిల్లలు సహకరించరు, లేకపోతే మా భర్త సహకరించరు అంటారు అనమాట. అయితే యేసు ప్రభువారికి ఆయన ఏకాంతంగా ఒక్కడే చేసిన ప్రార్థన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అనమాట. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. మనకు భక్సింగ్ అంకులు కూడా ఏం చేసేవాడంటే పల్లవారపు కొండల మీదకి వెళ్ళి ఏకాంతంగా భక్సింగ్ అంకులు కూడా ప్రార్థన చేసేవాడంట. కాబట్టి మనలో కూడా మనకు కొండ దగ్గరలో లేకపోయినా మనం ప్రతి ఒక్కరం కూడా ఒక స్థలం మనకు ఒకటి ఉండాలన్నమాట. ఒక ప్రార్థనా స్థలం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. నేనేం చేయాలి? ఆ ప్రార్థనా స్థలానికి, మనకు అదే గెత్సెమనే తోట, మనకు ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఒక ప్రార్థనా స్థలాన్ని, అది మనకు అది ప్రార్థనా స్థలం, అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడ ఆ స్థలంలో కూర్చుని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ప్రార్థన అనుభవాన్ని మనం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి, కుటుంబంగా కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన మరి ఏకాంత ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏకాంత ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట కదా. ఏముంది ఇంకా 37వ వచనం చూడండి. 37వ వచనం. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడు ఎండుటకును మొదలుపెట్టిను. అప్పుడు యేసు మరణంతునంతగా, నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. 39వ వచనంలో ఏముందంటే కొంత దూరం వెళ్ళి, అక్కడ యేసు ప్రభువారికి అప్పటికే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయినాడు. 11 మంది శిష్యులే ఉన్నారు. 11 మందిలో మరి కొంతమందిని ఒక చోట పెట్టాడు. ఒక ముగ్గురిని, పేతురుని, యోహాన్ని ఇంకో స్థలానికి తీసుకుని వెళ్ళి వారితో కూడా అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి అక్కడ ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశాడు అనమాట. ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఇక్కడైతే కొంత దూరం వెళ్ళి 39వ వచనంలో మత్తయి సువార్తలో కొంత దూరం వెళ్ళి అని ఉంది, కానీ లూకాసు వార్తలో ఏముందంటే రాతివేత దూరం వెళ్ళి అని ఉందన్నమాట. అంటే రాతివేత దూరం అంటే మనం రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుంది? అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అంటే ఏకాంతంగా ధారాళంగా యేసు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అనమాట. అంటే మొదటి ప్రార్థన వాడికి చేసుకున్నాడు. ఇదంతా మనకు అనుభవాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. ఇదంతా కూడా ప్రభు బిడ్డలంగా మనం ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మొదటి అనుభవం ఏంటి? వాడికి చేసుకున్నాడు అనమాట. వాడికి చేసుకున్నాడు. రెండో అనుభవం ఏంటి? ఏకాంతంగా ప్రార్థన చేయటం తన యొక్క అనుభవం అనమాట. ఏకాంతంగా ప్రార్థన చేయటం తన యొక్క అనుభవం అనమాట. తర్వాత మూడోది కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము మరొక అనుభవాన్ని దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం.
కొంత దూరం వెళ్ళి సాగిలపడి అంటే యేసు ప్రభువారు సాగిలపడి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు అనమాట. ఇంకా మార్కు సువార్త 14:35 చూస్తే నేల మీద పడి యేసయ్య ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు అనమాట. ఇంకా మనం చూస్తే లూకాసు సువార్తలో 22:41 చూస్తే మోకాళ్ళిని 3 సందర్భాల్లో రాయబడింది అనమాట. ఈ మూడో అనుభవం ఏంటంటే మోకాళ్ళ అనుభవం. ఏ అనుభవం కావాలమ్మా? మోకాళ్ళ అనుభవం. ఆయన గురించి నలుగురు రాశారు. ముఖ్యంగా ముగ్గురు మాత్రము మత్తయి, మార్కు, లూకా గారు చక్కగా ఇంకా వివరంగా రాశారనమాట. ఈ వివరంగా రాస్తూ మత్తయి సువార్తలు అయితే అక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే 39 సాగిలపడి అని రాయబడింది. మార్కు సువార్త 14:35 నేల మీద పడి అని రాయబడింది. లూకా సువార్తలు అయితే మోకాళ్ళిని అని రాయబడింది. అంటే 3 సందర్భాల్లో కూడా మనం చూస్తే అక్కడ ఏం అనుభవాన్ని కలిగి ఉన్నాడు యేసుప్రభువారు అంటే మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నాడు. అందుకని మన సహవాసంలో ఎక్కువ కుర్చీలు ఉండవు. భక్ష్యం గారు మనకు నేర్పించింది అదే. ఎవరో పెద్ద వయసు వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే కుర్చీలు అనమాట. మిగతా వాళ్ళంతా కిందే కూర్చునేవాళ్ళు. దైవసేవకులు కూడా కిందనే కూర్చునేవాళ్ళు. ఇంకా వేరే సంఘాల్లో అయితే వాళ్ళు మనం తప్పుపడతాం కాదు, కానీ మొత్తం కుర్చీలే ఉంటాయి అన్నమాట. పులిపీఠం మీద కూడా కుర్చీలే ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువారు మనకు నేర్పించిన అనుభవం ఏంటంటే మోకాళ్ళ అనుభవం. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ అనుభవం. కనీసం కొంతమంది ఒక అరగంట సేపు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరు. కాళ్ళు బాగుండి కూడా. అంటే దేవుని బిడ్డలైనటువంటి మోకాళ్ళ అనుభవాన్ని మనందరం కూడా కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో మనకు నేర్పించే ఎన్ని విషయాలు? వాడుక చొప్పున, తర్వాత ఏకాంత ప్రార్థన, తర్వాత మోకాళ్ళ అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు. తర్వాత కన్నీటి అనుభవం. మత్తయి సువార్తలో 26:37 చూస్తే దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే మన ప్రార్థన జీవితంలో కూడా ఇది మనం కలిగి ఉండాలంట. ఈ ప్రార్థన జీవితంలో మనం కూడా ఈ కన్నీళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తాం చాలాసార్లు, ప్రార్థనలో కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. కన్నీటి అనుభవం. యేసు ప్రభువారే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకేదో కొదువుండి కాదు, ఆయన మనకు నేర్పించడానికి ప్రార్థన చేశాడు. కన్నీళ్ళ అనుభవం కావాలి, ప్రార్థనలో కన్నీళ్లు గారవాలన్నమాట. కాబట్టి ఆ ప్రార్థన జీవితంలో ఆ గెత్సెమనే అనుభవం ఏంటంటే కన్నీళ్లు గార్చేటువంటి అనుభవం కావాలి. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేది మనకు నేర్పిస్తున్నాడు యేసుప్రభువారు కదా. ఆ దుఃఖము చూడండి ఎంతగా వేడుస్తున్నాడంటే మరింత ఆతృతపడి మరి ఆయన ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని అంటున్నాడు. ఎందుకనంటే ఇంకా తెల్లవారితే ఏం చేస్తారు? ఆయన్ని సిలువేస్తారు, ఆయన్ని చిత్రహింసలు పెడతారు, యేసుప్రభువారిని బాధిస్తారు అన్నమాట. మరణానికి అప్పగిస్తారు, మరణం నొందినంతగా ఆయన. అందుకని ఏం చేస్తున్నాడంటే ఎంతో వేదనతో, బాధతో ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ అనుభవాన్ని ఈ కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. యేసయ్య కూడా ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి అనుభవంతో ఆయన ప్రార్థన చేశాడు అనమాట. ఇంకా లూకా సువార్తలు అయితే ఇంకా చాలా అద్భుతంగా యేసు ప్రభువారు ఎంతో చక్కగా ప్రార్థన చేసినట్లుగా 22 లూకా సువార్త 22 లూకా సువార్త 22 44 ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. ఇంకా కిందకి చదవండమ్మా 45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వెళ్ళి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి
కాబట్టి యేసు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా దుఃఖంలో ఉన్నారన్నమాట. అంటే యేసు ప్రభు ప్రార్థనకు శిష్యుల ప్రార్థనకు తేడా. యేసు ప్రభువారి ప్రార్థన ఏంటి? ఆయన దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు దుఃఖంలో ఉండి నిద్రపోతున్నారు. వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి బాధ ఉంది, కానీ వాళ్ళు నిద్రపోతున్నారు, యేసు ప్రభువారు నిద్రపోవట్లేదు. వీళ్ళిద్దరికి ఉన్న తేడా అదే. అంటే మనకు దేవునికి ఉన్న తేడా కూడా అదే. మనం కూడా చాలాసార్లు రోదంతో దుఃఖంతో ఉంటాం మనకున్న అక్కర్ల కొరకు, కానీ మనం ప్రార్థన చేయము, నిద్రపోతాం. ఆ బాధతోనే ఇంకెక్కువ నిద్రపోతాం. దిగులు ఎక్కువ ఉంటే ఎక్కువ 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 నిద్రపోతాం అనమాట. మనకి ఎంత దిగులు ఉందో, ఎంత వేదన ఉందో, మనకున్న వేదన బట్టి దిగులను బట్టి మరింత నిద్రపోతాం మనం. కానీ యేసు ప్రభువారు అట్లా కాదు, వేదన పడుతూ మరింత ఆత్రంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనకు కూడా యేసు ప్రభువారు ఏం నేర్పిస్తున్నాడంటే మనం కూడా అట్లా దుఃఖపడి వేదనతో మనం ప్రార్థన చేయాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 మరొక మంచి మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్యళ్లతోనూ తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. అంటే కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, కానీ ప్రార్థనలో ఏముండాలంటే కన్నీటి అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభువారు కూడా ఆ కన్నీటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరింత ఆతురంగా ఎంతో ప్రార్థన అంటే ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంటే అలాంటి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలి కదా. అంతేకాదు ఆయన చేసిన ఆయన ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆ గెత్సెమనేలో మనకు నేర్పించే మరొక విషయం ఏంటంటే ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో మత్తయి సువార్తలో కూడా 26:39 ఏముంది? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పను. యేసు ప్రభువారికి అక్కడ ఒక ఆశ ఉంది. ఏంటంటే అయ్యా ఈ గిన్నె తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. అయినా సరే తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు, కానీ మరొక మాట ఏమంటున్నాడు? అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించను కాక అంటున్నాడు. దేవా నీ చిత్తం ఏమైందో. అందుకని మనము ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలన్నమాట. దేవా ఇది నీ చిత్తమైతే సహాయం చేయమని ప్రార్థన చేయాలంట. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయాలంట. నాకు ఇస్తావా ఇవ్వా అనేది ప్రార్థన చేయకూడదంట. కొన్ని మనం ఒక ఆమె ఏం చేసిందంటే తన కుమారుడిని ఒక పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయమందంట. అప్పుడు ఆ పిల్లోడు ఎట్లున్నాడంటే అనారోగ్యం చేత పీడించబడుతున్నాడంట. ఒక తల్లి చెప్పిన సాక్ష్యం, అనారోగ్యం చేత పీడించబడితే బతకడన్నారట డాక్టర్లు. ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు అంటున్నాడంట, ప్రభా నీ చిత్తం అయితే పిల్లోని బతికించమంటే ఆ తల్లి అందంట, చిత్తం కాదయ్యా, ఖచ్చితంగా నా కుమారుడు బతకాలని చెప్పి ప్రార్థన చేయి అందంట. వాడు బ్రతికిన తర్వాత వాడి యొక్క జీవితం ఎలా తయారైందంటే బహుభయంకరంగా తయారైందంట. వాడు పెద్ద నరహంతకుడు అయిపోయినాడంట. అప్పుడు ఆ తల్లి అనుకుంటుందంట, ఆ చిన్నప్పుడు అప్పుడు చచ్చిపోతే బాగుండేది వీడని. తల్లికి ఎన్నో నిందలు తెచ్చినాడు, ఎన్నో రకాలుగా తల్లిని కూడా ఎంతో బాధిస్తూ వచ్చినాడు అనమాట. అందుకు ఆ తల్లి ఏమని ప్రార్థన చేస్తుంది ఇప్పుడు అనుకుంటుందంట, వాడు చిన్నప్పుడు చచ్చిపోతే బాగుండు అందంట. అంటే కొన్నిసార్లు దేవా ఇవ్వు అనే ప్రార్థన చేసే కంటే కూడా దేవా నీ చిత్తమైతే ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే అది మనకు చాలా మంచిదన్నమాట. దేవుని యొక్క చిత్తం ఎరిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా నీ చిత్తమైతే మాకు ఇది చేయండి, మీ చిత్తమైతే ఇది చేయండి. ఒకవేళ మీ చిత్తమైతే చేయండి, ఒకవేళ మీ చిత్తం కాకపోతే వద్దు. మీ చిత్తం ఏమైందో అది చేయండి. మాకైతే ఈ ఆశ ఉంది. యేసు ప్రభువారికి ఉన్న ఆశ ఏంటి? ఇంకా తెల్లవారితే ఆయన్ని సిలువ వేస్తారు. అయితే ఏమంటున్నాడు? తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయ్యా నీకు సమస్తమున సాధ్యమే. ఏమంటాడు చూడండి 39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మంటున్నాడు. అంటే సాధ్యమైతే
అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీకు సమస్తం సాధ్యమే కదా, నీకు సాధ్యమే అది, మరి దాన్ని తీసేయడానికి నీకు సాధ్యమే. కానీ ఒకవేళ అది ఉండటం నీ చిత్తమేమో, అది ఉండటం నీ చిత్తమైతే దాన్నే జరిగించు. కాబట్టి కొన్నిసార్లు మనకి ఏదైనా బలహీనతలు వచ్చినాయి అనుకోండి, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది, మీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అనాలి. లేదా ఒకవేళ ఆ బలహీనత, ప్రభా ఈ బలహీనతను తీసే అంటే ఆ బలహీనతను తీసివేయడం ద్వారా కూడా మనకు ప్రాబ్లం ఉండొచ్చేమో. కాబట్టి దేవునికి మనం కూడా ఆ రీతిగా దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తమైతే ఆ పని చేసేటట్లుగా, దేవుడు సహాయపడినట్లుగా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేసే బిడ్డలంగా మనం కలిగి ఉండాలన్నమాట. మీ చిత్తమైతే మాకు ఈ అక్కర తీర్చండి, ఈ అవసరం తీర్చండి, మీకు సమస్తములో సాధ్యమే, అయితే మీ చిత్తమైతే దాన్ని చేయండి. ఒకవేళ అది అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. కాబట్టి నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి 5వ విషయం ఏం చెప్తున్నాడంటే దేవుని చిత్తాన్ని ఎరిగి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 26:44 మత్తయి సువార్త 44 చదవమ్మా, ఒకరు చదవండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడంట. 3 సార్లు ప్రార్థన చేశాడు. అంటే 3 సార్లు ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే ఇది పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. లూకాసు వార్తలు చూస్తే దేవదూతే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి బలపరిచి వెళ్ళినాడు అనమాట. అంటే ఆ పట్టుదలతో దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే వరకు కూడా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవదూత వచ్చి యేసు ప్రభువారిని బలపరిచిండంట. అంటే అయ్యా మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ గిన్నె నీ వద్ద నుండి తీసివేయడం నీకు ఏమాత్రం కూడా అది కుదరదు. ఆ గిన్నె అనేది, ఆ గిన్నెలో ఉన్న శ్రమలు నువ్వు అనుభవించేవి, దాన్ని తీసివేయటం కుదరదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అన్ని రకాలుగా ఆ దూత వచ్చి ఆ వ్యక్తిని ఏం చేశాడంట, బలపరిచినాడంట. అంటే దేవుడు సహాయం చేసే వరకు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేశాడు. మనం కూడా ఏమి నేర్పిస్తున్నాడు యేసుప్రభువు వారి గెత్సెమనే అనుభవంలో అంటే మనం కూడా ఏం చేయాలి, దేవుడు జవాబు ఇచ్చే వరకు కూడా దాని కొరకు మరింత ఆత్రంగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలన్నమాట. దేవుడు జవాబు ఇచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలి. దేవదూత వచ్చి తనతో చెప్పిండు అనమాట, ఇక నీకు తప్పదు, ఆ గిన్నె తీసివేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ గిన్నె ఉండటం తండ్రి చిత్తం, అయితే దాన్ని తీసివేయడం కుదరదు. నువ్వేం చేస్తావంటే నువ్వు బలపరచబడు, ఏం కాదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది దేవునికి ఎంతో, తండ్రి అయిన దేవునికి ఎంతో మహింకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా నువ్వు సహించుకోవాలి, నువ్వు ధైర్యం గుడ్డ అని చెప్పి దేవదూత వచ్చి తనకేం చెప్పాడంట, బలపరిచిండంట. అంటే దేవుడే తన చేసిన ప్రార్థనకు దేవదూత వచ్చి తన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చే వరకు కూడా, అసలు అది అవునా కాదా, అది జరుగుద్దా లేదని తెలిసే వరకు కూడా ప్రార్థన చేశాడు అనమాట. ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలనేది ఇక్కడ కూర్చుని మనకు నేర్పిస్తున్నాడు. మనం కూడా ప్రార్థనలు ఏం చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలన్నమాట. ఆయన మరలా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నిద్రపోతున్న వారు లేపుతున్నాడు, వాళ్ళేమో నిద్రపోతున్నారు. పేతురు కూడా నిద్రపోతున్నాడు. ప్రత్యేకంగా పేతురుని అన్నాడు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా అన్నాడు. నువ్వు కూడా నిద్రపోతున్నావా, ఎందుకంటే వాళ్ళందరికీ లీడర్ ఆయన. పేతురు ఏమంటాడు, నీ కొరకు నా ప్రాణమైనా పెడతానన్నాడు. కానీ పేతురు నిద్రపోతుండన్నాడు. పేతురు నువ్వు నిద్రపోతున్నావా అన్నాడు. కాబట్టి పేతురు కూడా నిద్రపోతున్నాడు. మరలా వారిని లేపంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ప్రార్థన పట్టుదల చూడండి, యేసయ్యకి ఎంత ప్రార్థన పట్టుదల ఉందో. మనం కూడా దేవుడు మన అక్కర తీర్చే వరకు, మన అవసరం తీర్చే వరకు మనం ప్రార్థన పట్టుదల కలిగి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేసే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. అంతేకాదు మరి 7వ విషయం కూడా మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఒకే విషయాన్ని అనేక పర్యాయములు యేసుప్రభువు వారు మాట్లాడుతూ వస్తున్నాడు. నా తండ్రి అంటున్నాడు. అంటే తండ్రితో ఏకమై ఉన్నాడు అనమాట. తండ్రితో ఏమై ఉండాలి, ఏకమై ఉండాలి. తండ్రి కుమారుల ఆ యొక్క అనుబంధాన్ని కలిగి ఉండాలి మనం.
తండ్రితో ఏకమై ఉండాలి. తండ్రి మన ప్రార్థన వినేటట్లుగా మన జీవితం ఉండాలన్నమాట. తండ్రితో ఏకమై ఉన్నాడు కదా. నాయన తండ్రి అంటున్నాడు. మార్క్స్ వార్త 14 అధ్యాయము 36 చూడండి. మార్క్స్ వార్త 14:36. నాయన తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మను. చూసారంటే నాయన తండ్రి అంటున్నాడు. అంటే తండ్రితో ఏమై ఉన్నాడు యేసుప్రభువారు? ఏకమై ఉన్నాడు అనమాట. మనం కూడా తండ్రి అయిన దేవునితో మనం ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. యోహాను సువార్తలో 17 అధ్యాయము, యోహాను సువార్త 17 అధ్యాయము 11 నేను ఇంకనూ లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు. అంటే తండ్రితో యేసుప్రభువారు ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు అనమాట. తండ్రితో ఏకమై ఉండాలి. అంటే తండ్రి నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో మన మనస్సు తండ్రితో కలిసి ఉండాలి. తండ్రితో ఏకమై ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభువారు ఈ గెత్సెమనే తోటలో ఇన్ని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి ఇంకా ఈ నైటే ఇస్కరియోతు యూదా వస్తాడు, ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే యేసుప్రభువారికి బాధ ఇప్పుడు ఏంటంటే, యేసుప్రభువారు శరీరధారిగా ఉన్నాడు కనుక ఆ రాత్రి ఎందుకు అంతగా ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరికైనా భయమే. శరీరంలో ఉన్నాం కనుక ఎవరికైనా భయమే. ఎందుకంటే ఆయన ఆ సంగతి అంతా ఆయనకు ముందే తెలుసు అనమాట. రేపు నన్ను చంపేస్తారు, రేపు నన్ను ఘోరంగా పాపుల చేతికి అప్పగించబడతాను, రేపు నన్ను దారుణంగా నన్ను సిలువ వేస్తారని యేసుప్రభువారు ముందే ఎరిగినాడు. యేసుప్రభువారు ముందే ఎరిగి ఏం చేస్తూ వచ్చినాడు? ఆత్మలో ఏం చేస్తూ వచ్చినాడంట ఆయన తన మనసులో తను ఎంతో కలవరపడుతూ వచ్చినాడు. నా ప్రాణము, యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యేసుప్రభువారు ఎంత మరి కలవరం చెందుతూ వచ్చినాడంటే యోహాను సువార్త 12 అధ్యాయంలో, యోహాను సువార్త 12 అధ్యాయము, నా మనస్సు కలవరపడుతున్నదనే ఒక మాట యేసుప్రభువారు అక్కడ చెప్తున్నాడు. ఎన్నో వచనమమ్మా? 27వ వచనమా? చదవండి. లోకాసు వార్త, యోహాను సువార్త 12:26, 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటాక్షింపకుండా నన్ను తప్పించుము, అయినను నీకోసరమే, ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభువారు కూడా తన యొక్క ప్రాణం ఏం చేస్తుందంట? కలవరపడుతుందంట కదా. అప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది అంటున్నాడు. ఆయన ఎంతో కలవరంలో ఉన్నాడు, ఆయన ఎంతో బాధలో ఉన్నాడు. అయితే శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నారంటే నా కొరకు ఒక్క గడి అయినా మేలుకుని ఉండలేరా అంటున్నాడు. అంటే యేసుప్రభువారు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాడు అనమాట. మనకు కూడా ఆ విషయం మనకు ఏం నేర్పిస్తుందంటే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. ఒకరికొకరు మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో యాకోబు పత్రికలు ఉంది, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు ప్రార్థన చేయవాలని అన్నాడు. సేవకులమైన విశ్వాసులమైన మనం అందరం ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలన్నమాట. యేసుప్రభువారు ఏమంటున్నాడు? నా కొరకు ఒక్క గడి అయినా మీరు మేలుకుని ఉండలేరా అంటున్నాడు. ఎందుకంటే సమయం ముంచుకొచ్చేస్తుంది, నేను ఎంతో కలవరంలో ఉన్నాను, నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను. అంటే మనం కూడా ఏం చేయాలంటే సంఘంలో ఎవరైనా విశ్వాసులు కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కలవరాల్లో ఉంటారు, అప్పుల బాధల్లో, అనారోగ్యాల బాధల్లో ఉంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. వారి కొరకు మనం ఏం చేయాలి? వారి కొరకు ఒక్క గడి అయినా మనము ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. అది మన బాధ్యత. మన సంఘంలోని విశ్వాసులు వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న కలవరాలు, అలాగే సేవకులు కూడా రకరకాల పరిస్థితులు ఉంటాయి సంఘంలో. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి.
మరి వాళ్ళని కూడా దేవుడు సమకూర్చినట్లుగా కదా. పాస్టర్ గారు ఉన్నాళ్లే మా సంఘం అంతటి కొరకు ఆయనే చేస్తాడు అని కాదు. ప్రార్థన చేయటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న అవసరాలు నెహెమీయా ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. మనం కూడా ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా కొరకు ఒక్క గడి అయినా మీరు మేలుకుని ఉండలేరా అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రభారంతో నిద్రపోతూనే ఉన్నారు. ఒకసారి వచ్చి చూశాడు, చూస్తే చక్కగా హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళు లేపి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావు అన్నాడు అని మళ్ళా వెళ్తున్నాడు. మరలా వచ్చాడు, మరలా వచ్చి చూస్తే మరలా నిద్రపోతున్నారు. అట్లా 3 సార్లు వాళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు వాళ్ళని చూశాడనమాట. మనల్ని కూడా చూస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి సమస్యల కొరకు, విశ్వాసులు బాధల్లో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, లేకపోతే సేవకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరి ఇటు కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా నిద్రపోతున్నామా? యేసు ప్రభు తన శిష్యులను చూసినట్లు మనల్ని కూడా చూస్తూ ఉంటాడనమాట. మరి మనం ప్రార్థన చేయకపోతే శోధన వచ్చేస్తుంది. ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందంట. అందుకని ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అనమాట. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే దేవుని బిడ్డలారా. శరీరం ఏముండదంటే పడుకోండి అంటదనమాట. పనికెళ్ళి వచ్చారనుకోండి, ఈరోజు బాగా అలిసిపోయావు కదా, ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైందిలే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, వాళ్ళందరి కొరకు ఎందుకు చేయాలా, కానీ నీ నాటికి నువ్వు 2 మాటలు ఏదో చేసుకుని పడుకో. ఇట్లా శరీరం అనేది ఏం చేస్తుందంటే మనకు శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం అంట. ఆత్మ ఏం చేస్తుంది? మందిరానికి వెళ్ళాలి, నడవండి, సంఘ ప్రార్థనలకు వెళ్ళాలి, గృహకుడుకులకు వెళ్ళాలి, లేకపోతే ఇట్లా మరి ప్రార్థన చేసుకోవాలని ఆత్మ ప్రోత్సాహం చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఏం వెళ్తాం లేదు, మొన్న ఆదివారం వెళ్ళాం కదా, వారం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అమ్మో ఎక్కువైపోద్ది, వారం వెళ్తే ఏమైపోద్ది? భక్తి ఎక్కువైపోదు. ఏం కాదులే, ఒక వారం వెళ్ళకపోతే ఏమైతుందిలే, పడుకో, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైతుందిలే, ఈరోజు రెస్ట్ తీసుకో. కాబట్టి శరీరం అనేది ఎప్పుడు బలహీనమే అనమాట. శరీరానికి నువ్వు ఎంత డైట్ పెట్టినా సరే అది బలహీనమే. నువ్వు ఎంత ఇలువైన ఫుడ్ తిన్నా, ఎంత డైట్ ఫుడ్ తిన్నా, లేకపోతే ఎంత చికెన్ మటన్ తిన్నా అది ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, శరీరం అది ఎప్పుడు కూడా బలహీనమే. యేసు ప్రభువారు ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. శరీరం ఎప్పుడు బలహీనమే. అయితే శరీరాన్ని జయించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను శరీరాన్ని నలగొట్టుకుని ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. నిద్ర వస్తుంది కొన్నిసార్లు. నిద్ర వచ్చినప్పటికైనా సరే మనం లేచి మొహం కడుక్కునైనా సరే మనం ఏం చేయాలి? మన అక్కర్ల కొరకు, మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోయి కాళ్ళు యేసు ప్రభువారు వచ్చి చూశాడు. ఇక అయిపోయింది. ఏమైపోయింది? ఆ గడి అయిపోయింది. ఇక అయిపోయినాక ఏమంటున్నాడు? ఇక ఇప్పుడు చాలిక. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక మీరు ఇక లెగిసి అలసట తీర్చుకోండి. ఇక ఆ గడియ వచ్చేసింది కదా. ఇస్కరియోతు యూదా ఏం చేస్తూ వచ్చినాడు? ఇస్కరియోతు యూదా వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఆ గడియ వచ్చేసింది. ఇక మీరు ఇక చాలిక. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ప్రార్థన చేస్తూ వచ్చినారు కానీ చేయమన్నాను కానీ మీరు చేయలేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు శోధన వచ్చేసింది. ఇప్పుడు శోధన వచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఏమి కూడా ప్రయోజనం లేదు. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించట చూచి, సీమోను, నువ్వు నిద్రించున్నావా? ఒక్క గడియైన మేలుకుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలే మలుగుతా పలుకుచు ప్రార్థించును. 40వ వచనం. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండిరి. ఇంకో మాట చదువు. 41వ వచనం చదవమ్మా. ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించున్నాడు. లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాడు అని చెప్పిన. ఇప్పుడు ఏమైపోయిందంటే శోధన వచ్చేసింది. ఎవరికి వచ్చేసింది? శిష్యులకు వచ్చేసింది శోధన. ఆయనకేం రాలా.
ఆయన తండ్రి చిత్తం ఎరిగినాడు. తండ్రి అన్నాడు, నువ్వు తప్పదు, నువ్వు ఆ శిక్ష భరించాల్సిందేనని చెప్పినప్పుడు ఆ గిన్నె నీ యొద్ద నుండి తీసివేయబడదు, నువ్వు అందుకే ఈ లోకానికి వచ్చిందని తండ్రి చెప్పినప్పుడు, అయితే శిష్యులకు వచ్చింది ఇప్పుడు శోధన. శిష్యులందరూ ఏం చేశారు? ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయినారు అనమాట. శిష్యులందరూ చెదిరిపోయినారు. ఒకప్పుడు పేతురు ఏమన్నాడు? చదవండి, మార్కు సువార్త 14:29. అందుకు పేతురు 29. అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడుగుయక అతడు మరీ ఖండితంగా, నేను నీతో కూడా సావలసి ఉన్నను, నిన్ను ఎరగనని చెప్పనన్ను. అట్లు వాళ్ళందరూ చెప్పారంట. అప్పుడు ఏమైపోయిందో చూడండి, ఎంత బాధ. వాళ్ళందరూ ఏమన్నారు? పేతురు ఏమన్నాడు? నీ కొరకు నా ప్రాణమైనా పెడతాను, కానీ నేను అసలు నిన్ను ఎరగనని నేను చెప్పనన్నాడు. ఖండితంగా చెప్పినాడంట. వాళ్ళతో కూడా అందరు కూడా అన్నారంట, అందరు ఖండితంగా చెప్పారంట, మేము అలాంటి వారం కాదు, మేము మిమ్మల్ని విడిచిపెట్టమన్నారంట. కానీ అందరు విడిచిపెట్టిపోయినారంట. ఆ మాట ముందే చెప్పాడు కదా. ఏమన్నాడు చూడండి, 27 మార్కు సువార్త 14:27. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా నేను. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నదని చెప్పినాడంట. కాబట్టి గొర్రెలు కాపరిని కొడతారు, మీరంతా చెదిరిపోతారు అన్నాడు. కాబట్టి అయితే పేతురు ఏమంటున్నాడంటే, మేము చెదిరిపోము, మేము మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్తూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే శిష్యులు వచ్చి, ఎప్పుడైతే ఆ పాపులు వచ్చి ఎప్పుడైతే ఆ సైనికులు యేసు ప్రభువారిని ఎప్పుడైతే పట్టుకున్నారో అందరూ పారిపోయినారు. పేతురు అంటున్నాడు, ఇప్పుడు పేతురుకు వచ్చిన శోధన, యేసు ప్రభు ఎవరో నాకు తెలవదని ముమ్మారు అబద్ధం ఆడినాడు అని. నిజంగా దేవుడు ఎవరో, ఆయనతో పాటు 33.5 సంవత్సరాలు తిరిగి ఆయన చేసిన కార్యాలన్నీ చూచి యేసు ప్రభు ఎవరో నాకు తెలవదంటే అంతకంటే శోధన ఎక్కడ ఉంటుంది? ఇంకా ఒకడేమో ఆయన అప్పగించడానికి వెళ్ళిపోయినాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడో అక్కడ చెదిరిపోయినారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఈయన అబద్ధం ఆడేస్తున్నాడు. ఎక్కడో అక్కడ చెదిరిపోయినారు. అంటే శోధన వచ్చేసింది. మనం కూడా ప్రార్థన చేయకపోతే మన యొక్క జీవితంలో కూడా శోధన అనేది ఎంటర్ అయింది, కష్టం అనేది, బాధ అనేది వస్తుంది అనమాట. అయితే ఆ శోధన నుండి, ఇబ్బంది నుంచి, బాధ నుంచి మనకు ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఈ రాత్రిక సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోక ముందు, ఆ ముందు రాత్రి ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి మనకు అనేక విషయాలు, ఆ ప్రార్థనలో మనకు అనేక విషయాలు మరి దేవుడు నేర్పిస్తున్నాడు అన్నమాట. ఆ ప్రార్థనలో అనేక విషయాలు మనం చదువుకుంటూ వచ్చినాం. వాడికి ప్రకారం ప్రార్థన చేసాడంట. తర్వాత మోకాళ్ళని నేల మీద పడి, తర్వాత సాగిలపడి, తర్వాత ఏకాంత ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. కన్నీటి అనుభవాన్ని కలిగి దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవించాడు. పట్టుదల కలిగి దేవుని దగ్గర నుంచి తనకి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. తర్వాత మరి తండ్రితో ఏకమై తండ్రి తండ్రి నాయనా తండ్రి అని చెప్పి మొరపెడుతూ వచ్చినాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతి కలిగి ఉంటూ వచ్చినాడు. దేవునే మనం కూడా మరి వాడుక చొప్పున ప్రార్థన అనేది వాడుక చేసుకోవాలి. వాడుక చొప్పున మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఏకాంత అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత దుఃఖం, కన్నీటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రార్థించాలి. పట్టుదల ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేసే వరకు కూడా, దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు కూడా మనం దాని కొరకు పట్టుదల కలిగి మరింత ఆత్రంగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత తండ్రితో ఏకమై ఉండాలి. మనలో ఉన్నటువంటి చెడు తలంపులు, ఆలోచనలన్నీ తీసివేసి దేవునితో మనం కలిసి మనం ఉండాలని యేసుప్రభువారు ఆ ప్రార్థన అనుభవాన్ని మనకు నేర్పిస్తూ వచ్చినాడు. నీవునే మనం కూడా అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉందాం. అలాంటి మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉందాం కదా. కాబట్టి ఇలాంటి మోకాళ్ళ అనుభవాన్ని
నీవుని మనం కలిగి ఉండాలన్నమాట. భక్సింగ్ అంకులు ఏం నేర్పించాడు? మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించాడు మనకు. మనం కూడా ఏం కావాలంటే మోకాళ్ళ అనుభవాన్ని మనం కలిగి నేర్చుకోవాలన్నమాట. సురేష్ అన్నం చూడండి, ప్రార్థన అయిపోయేదాకా అట్టగుంటాడు. వచ్చి స్టార్టింగ్లో వచ్చి కూర్చున్నాడంటే అంటే కొంతమంది దేవుడు మాదిరికరంగా అట్లా పెడతాడనమాట. ఆయన కాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, ప్రార్థన అయిపోయేదాకా అట్లాగుంటాడు ఆయన. నాకే విచిత్రం అనిపిస్తుంది, అట్లా ఎట్లుంటాడు అబ్బా ఈ కాళ్ళు అని. అంటే కొంతమందిని దేవుడు మన ముందు పెడతాడు, కానీ మనం చూడం. అట్లా మనం ప్రార్థన అనుభవాన్ని మన కాళ్ళు ఏం చేయాలి చెప్పండి? కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళు పొయ్యిలో పెట్టినట్టుగా పెడతారు. అట్లా పెట్టకూడదు. ప్రార్థన అనుభవాన్ని, మోకాళ్ళ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలని. యేసు ప్రభువు ఇవన్నీ విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. మనం అవన్నీ నేర్చుకోవాలి. మనం వాటన్నిటిని మనం అలాంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి, అనుభవాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆ రీతిగా నీవుని మనం కలిగి అలాంటి అనుభవంలో దేవుడు మనల్ని కూడా నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మన